మానవుల శరీరాలు కలియుగంలో అనారోగ్యం పాలైపోతున్నాయి. రోజు 10-12 మైళ్ళు నడవాలి, చెట్లు ఎక్కాలి, మేడలు ఎక్కాలి, 7 కొండలు ఎక్కేటప్పుడు మెట్లన్నీ చెక్క 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 ఎక్కాలి. 85 ఏళ్ల ముసలావిడ, నేను తిరుపతిలో ఉపన్యాసం చెబుతున్నప్పుడు అప్పుడప్పుడు మెట్లెక్కి పైకి పోయేవాడిని. 85 ఏళ్ల ముసలావిడ ఎక్కేదండి రోజును. ఆవిడ చెప్పింది, ఆవిడ 16వ ఏట తిరుపతికి వచ్చిందట పెళ్ళయ్యాక. ఆవిడకి నేను పలకరించే నాటికి 86వ ఏడు, అంటే దాదాపుగా 70 ఏళ్ళు. 70 ఏళ్ళుగా రోజు ప్రొద్దుటే బయలుదేరి కొండెక్కి ఆ బయట నమస్కారం చేసుకుని మళ్ళీ దర్శనానికి వెళ్ళడం కుదరదు కదా, అక్కడ దండం పెట్టుకుని మళ్ళీ కిందకి దిగిపోతుంది. అంటే ఇంటికి వచ్చి వంట చేస్తుంది ఆవిడ. 70 ఏళ్ళుగా కొండెక్కింది ఆవిడ. అసలు ఆవిడ మనిషి మనమా? కూర్చుంటే లేవలేం, అమ్మ బాబోయ్ అనడం, లేస్తే కూర్చోలేం. కాబట్టి నడవాలి. దానికి ఏమని పేరో తెలుసా? కొండలెక్కడం, కాలినడకన భగవంతుడి దగ్గరికి వెళ్ళడం, దాన్ని కాయిక తపస్సు, శరీరముతో చేసే